ఆవిడ వెయిట్ చేస్తుందేమో, వెళ్ళి చూడరా. వదిన ఇంకా రాలేదు. రాలేదా? ఎంత పొగరు, ఎంత పొగరు కాకపోతే ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? ఇప్పుడన్నా ఒప్పుకుంటావా? వదిన కూడా నీలాగే ఆలోచిస్తుంది. నీకన్నా ఒక స్టెప్ అడ్వాన్స్గా ఉంటుంది. వదినతో ఆడి గెలవటం కష్టం. ఏంటి, నేనింకా రాలేదని తిట్టుకుంటున్నారా? పాపం, ఉదయం 7 గంటల నుండి నా కోసం ఎదురు చూసి చూసి ఏడుపు మొహాల వరకు వచ్చిందా మీ పరిస్థితి? అంటే 7 గంటల నుండి వెయిట్ చేసి చివరికి ఏడుపు మొహాలు పెట్టుకునే దాకా వచ్చిందా మీ పరిస్థితి? మీరు చాలా తెలివైన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు కదా. అలా అనుకోవడంలో మీ ఉద్దేశం? ఓ, వెయిట్ చేయించానన్న ఫ్రస్ట్రేషనా? యువతల వాళ్ళకి తెలివితేటలు ఉంటాయని ఊహించలేని తెలివి తక్కువతనం మీద జాలి. జాలా? ఆ పదం మీరు పలకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే, ఈ సెటైర్సే మానుకోవడం మంచిది. ఓవర్గా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వటం, ఓవర్ ఇమాజినేషన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. హెల్త్ కాన్షియస్ గురించి లెసన్స్ చెప్పేదాన్ని నాకు హెల్త్ కాన్షియస్ గురించి చెప్తున్నారా? డ్యూటీ కన్సర్న్ లేకపోతే ఏమున్నా లేనట్టే. అలా అని మీరు అనుకుంటే సరిపోతుందా? లేకపోతే 7 o'clockకి రమ్మంటే ఇప్పుడా వచ్చేది? ఓ, ఇరిటేషన్ పీక్స్ కి చేరిందా? ఇరిటేషన్ లేదు, ప్లే స్టేషన్ లేదు వదిన. మేము ఇప్పుడే వచ్చాం. ఓహో, అంటే రివర్స్ అటాకింగ్ ప్లానా? ఇప్పుడొచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నించడం ఎందుకు? నేను రాలేదని బ్లేమ్ చేయడం ఎందుకు? ప్రశ్నించడం కాదు, కొత్తగా అగ్రిమెంట్కి వచ్చారు కదా, జవాబుదారీతనం తెలుసుకోవడానికి చెప్తున్నా. మీకు లేని జవాబుదారితనం నాకు చెప్పడం ఎందుకు? అయినా ఇలా అడగడం ఎందుకు? నేను మీరు ఒకటేనా? యాజ్ పర్ ది అగ్రిమెంట్ హెచ్చు తగ్గులేం లేవు. అయినా ఇప్పుడు ఇక్కడ ఎవరికి బాస్ కాదు. అయినా మీరు రాలేని టైంకి పేషెన్స్ కూడా లేనప్పుడు నన్నంత ఎర్లీగా రమ్మండం ఎందుకు? నేను నా పనులన్నీ మానుకొని రావాలి. మీరేమో తీరుబడిగా మెట్టె మధ్యాహ్నం వచ్చి నన్ను ఇరిటేట్ చేసి ఆ ఇరిటేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని ప్లాన్ వేశారా? పైగా ఈ డ్యూటీ మైండెడ్ జవాబుదారితనం అనడం ఎంతవరకు సబబు? దీన్నే శాడిజం అనో బాసిజం చాటుకోవడం అని అంటారు. శాడిజం ఏంటి శాడిజం? నాకు వేరే పనుండి ఆగాల్సొచ్చింది. నిజంగా పని పడాల్సి వస్తే మేము రాలేము, మీరు కూడా రావాల్సిన అవసరం లేదని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మా బిజీలో మేమున్నాం, ఫోన్ చేయడం మర్చిపోయాం. రాత్రి ఫోన్ చేసి నాకు గుర్తు చేసిన వాళ్ళు పొద్దున్నే మీరు మర్చిపోవడం ఏంటి? ఇదంతా ప్లాన్లో భాగమే కదా. ప్లాన్ చేసింది నేను కాదు, ఫోన్ చేసింది కూడా నేను కాదు. టైం డిసైడ్ చేసింది వీడు. నాకేం తెలీదు వదినా. అన్నయ్య చెప్పమంటే నేను ఫోన్ చేశా. నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకరా. నువ్వేగా దగ్గరుండి ఫోన్ చేయించావు. మరి దీన్నేమంటారు? సాడిస్టిక్ ప్లాన్ అవదా? మీకు అందించేవాళ్ళు, అన్ని చేసి పెట్టేవాళ్ళు ఉండొచ్చు. కానీ నాకు అన్ని పనులు నేనే సరిదిద్దుకొని రావాలి. నన్ను ఎర్లీగా రప్పించి వెయిట్ చేయించడంలో మీ ఉద్దేశం ఏంటి? ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే కదా? ఈగో లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. నీదంతా రాంగ్ అండర్స్టాండింగ్. ఇదంతా సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. మీరు చెప్పే మాట మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికే పనికొస్తుంది. వదినా, ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు? వదిలేయండి, పదండి. చెయ్యాలి శివ. ఎవరు కరెక్టో ఎవరు రాంగో తెలియాలంటే ఖచ్చితంగా ఆర్గ్యూ చేయాల్సిందే. రాత్రి క్లియర్గా పేషెన్స్ ఉన్నారా అని అడిగాను. నేను లేరనేక చెప్పాను. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి కావాలని లేటుగా రావడం కరెక్టా? హలో, ఎస్ డాక్టర్ గుణశేఖర్ని. చెప్పండి. హలో 1 సెకండ్. నాకు సమాధానం చెప్పకపోతే కనీసం సారీ అయినా చెప్పాలి. నన్నొక్కదాన్నే ఇలా వదిలేసి మీ దాన్ని మీరు వెళ్ళడం ఏంటి? అయినా నాకేం పని?
ప్లీజ్ మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తా. శివ, తప్పు నిలదీసేసరికి సమాధానం చెప్పలేక ఫోన్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్. వీడి దగ్గర నుంచి ఏం అప్డేట్స్ లేవు. ఏం చేస్తున్నాడు? హలో మమ్మీ. ఎక్కడున్నావు? హాస్పిటల్లో మమ్మీ. హాస్పిటల్లోనా? ఏమైందిరా? అయ్యయ్యో, కంగారు పడక మమ్మీ, నాకేం కాలేదు. నువ్వు మావయ్య మీద నిఘా వేసుంచమని చెప్పావు కదా, ఇంట్లో ఉండే ఛాన్స్ లేదు, అందుకే హాస్పిటల్కి వచ్చేసా. ఓ అదా? అదా కాదు, ఇంకా ఉంది. ఏంటది? ఈజీగా క్లోజ్గా మావయ్యని వాచ్ చేయొచ్చు. వీలైతే మావయ్యతో మాట్లాడి ఏదైనా డ్రామా ప్లే చేసి ఇక్కడే దూరొచ్చని చూస్తున్నాను. గుడ్. కాస్త నా దారిలోకి వస్తున్నావన్నమాట. అవును, ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావా? ఎస్, ఇప్పుడే మామయ్యని కలవడానికి ఒక ఆవిడొచ్చింది. ఫోటోలు కూడా తీశాను. ఎవరావిడా? ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? వాయిస్ వినపడలేదమ్మా, కాస్త దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫోటోలు మాత్రమే తీయగలిగాను. సరే, ముందు నువ్వు తీసిన ఫోటోలు పంపించు. నువ్వు నేను అడిగిన డబ్బులు పంపిస్తే నేను నీకు ఫోటోలు పంపిస్తాను. ఏంట్రా, అమ్మతోనే బేరాలా? పేరాలు కాదు మమ్మీ, అవసరాలు మమ్మీ. నీ అవసరాలు తీర్చడానికే కదరా నా పాటలు ఫీట్లు కూడా. పంపిస్తా. పంపించకేం చేస్తాను? నువ్వు ఆ ఫోటోలు పంపించు. నువ్వు ఇలా క్యాష్ పంపగానే నేను అలా పంపించేస్తాను. సరే. తప్పుకోలు ఎప్పుడు చూసినా. అమ్మా, డబ్బులు పంపావా? ఇప్పుడు ఫోటోలు పంపుతాను.